దాంట్లో ఉన్నటువంటి మా సురేందర్ అన్నేమో మొత్తం హిస్టరీ మీకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్పాడు. నేనేమో ప్రెసెంట్ ఏంటి అనేది చెప్తా. మెడికల్ బోర్డు ఉంటుందా, ఉంటే ఏ మేరకు ఉంటుంది, ఎన్ని రోజులకు ఉంటుంది, ఎంతమంది చేస్తారు, కనీసం బాధపడే వాళ్ళైనా అన్ఫిట్ అవుతారా, వాళ్ళ వారసులకు ఉద్యోగాలు వస్తాయా అనేటువంటిది మొదటి సందేహం అందరిలో ఉన్నది. రెండవది, బట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్యలు కౌన్సిల్లో ఈ 13,119 మందికి భద్రత ఉన్నదా, విజిలెన్సా, ఏసీబీ కేసులా, మా తల్లిదండ్రులను వేధిస్తున్నారా, మమ్మల్ని కూడా వేధిస్తారా, ఎంక్వైరీ చేస్తారా, ఏం చెప్తాడు అనేటువంటి ఒక అభద్రత కానీ కొంచెం భయంతో ఉన్నటువంటి వాళ్ళు. మూడవది, ఈరోజు లాభాలు వస్తాయా, అరే పండుగకు పబ్బానికి ఏదన్నా ఫంక్షన్ ఉంటే కూడా పోకుండా ఈ జీతం అంటే నెల నెల వస్తుంది, ఒక్కటేసారి వస్తుంది, 2-3 లక్షలు వస్తాయి, మస్టర్కు 600 వస్తాయి అని లివ్వు పెట్టకుండా మంత్లీ రేటెడ్ అయితే రెస్ట్ కూడా తీసుకోకుండా డ్యూటీ చేస్తా ఉన్నారు. దాంట్లో అధికారులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, 300 పైన డ్యూటీలు చేస్తారు, వాళ్ళ రెస్ట్ కూడా తీసుకోకుండా లాభాల వాట వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో. కానీ ఈ రోజు లాభాల వాట ఏంటి పరిస్థితి అనేటువంటిది ఒక ప్రశ్న. దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ఇందాక చెప్పినట్టుగా మిత్రుడు చెప్పాడు, జనవరి 1 ఇచ్చే క్యాలెండర్ ఉగాది పోయినాక ఇచ్చేరు. అంటే ఇంగ్లీష్ సంవత్సరానికి ఇచ్చేది తెలుగు సంవత్సరానికి ఇచ్చారు, కానీ అందులో మన తిథులు గిట్ట మరి లేని అటువంటిది ఇచ్చారు. పోతే అది కూడా మరి కార్మికుల ఆన్ రోజుకు తగ్గట్టుగా ఇచ్చిర్రా అంటే అది కూడా రాలేదట. 250 మందికి తక్కువ వచ్చినాయట. ఆ క్యాలెండర్ ముఖమన్నా చూద్దామని అంటే మేనేజ్మెంట్ ఏ విధంగా ఉన్నది అంటే ఎక్కడ ఎంత ఆన్ రోజులు ఉన్నది, ఎంత సర్దుబాటు చేయాలి, ఎంత ప్రింటింగ్ ఇవ్వాలి అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితిలో యాజమాన్యం ఉన్నది. ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు మంచిగా పరిపేసుకొని పడినటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఇందాక నేను వెళ్ళడానికి చూసిన కొత్తగా వచ్చినటువంటి పిల్లలే కాదు, పాతోళ్ళకు కూడా కనీసం ఆ లాకర్ లాంటిది కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకా కార్మికుడికి వారసత్వంగానే తండ్రి ఇచ్చిన పెట్టెనే మళ్ళా కొడుకు పట్టుకుని ఇచ్చేటువంటి దాన్ని ఇంకా కొనసాగించేటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఈ లాకర్లు అనేటువంటిది తెలంగాణ బొగ్గయి కార్మిక సంఘం సింగరేణిలో మొట్టమొదటిగా గుర్తింపు సంఘం వచ్చిన తర్వాత పెట్టితే దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాల్సినటువంటిది ఇప్పటికి కూడా చేయకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. 3 మేనేజర్లు ఉన్నారు మీకు, 2 బాయిలకు 3 మేనేజర్లు. మరి ఏం చెప్తారో ఒకసారి ఆలోచించాలి అధికారులారా. మీ స్టాచ్యుటరీ మేనేజర్ చూస్తారా, మరి లేకపోతే మీ మైండ్ కు సంబంధించినటువంటి మేనేజర్ చూస్తారా? మరి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరికే మా ఊరి మేళలో, సూపర్వైజర్లో, కార్మికుల్లో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడమో, లేకపోతే మా మున్షినో, మా ట్రామర్నో, హాలర్నో చార్జ్ షీట్ ఇచ్చి సస్పెండ్ చేయడమే కాదు మేనేజర్ గారు మీ బాధ్యత. కార్మికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు క్యాంటీన్ నుంచి మొదలు, ఆయన వచ్చినప్పటి నుంచి మాన్యువల్ నుంచి మొదలుకుంటే ఆయన అవుట్ పడిపోయేంత వరకు ఉండేటువంటి ప్రతి సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది అనేటువంటిది మరవద్దు అని చెప్తా ఉన్నాం. దీనికి తోడుగా ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పటికీ